సరే అని ఇంకా అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి రవిని పక్కన కూర్చోబెట్టి బొగ్గలకి గంధం పూసి ఫంక్షన్ ఎక్కువ జనమే వస్తారు. పెళ్ళికి పిలవలేని వాళ్ళందరినీ కూడా నల్లపూసల ఫంక్షన్కి పిలుస్తారు. బాలు ఇటు మీనా ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. సరదాగా నాకు ఇక్కడ ఉండాలని అనిపించట్లేదు మీనా, వెళ్ళిపోతాను అని చెప్పాను. కానీ ఎక్కడికి వెళ్తారు? మీరు వెళ్తే రవి బాధపడతాడు కదండి. ఎవరిని మీరు బాధ పెట్టకూడదు, మిమ్మల్ని ఎవరూ తిట్టుకోకూడదు, నాకు అదే కావాల్సింది. ప్లీజ్ ఎక్కడికి వెళ్ళకండి, అందుకే కదా నేను మీ దగ్గరే కూర్చుని ఉన్నాను అని చెప్పి మీనా అయితే మాట్లాడుతుంది. ఇంకా ఇలా జరుగుతూ ఉండగా ఇంకా ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎక్కడ విషయం బయటపడుతుందో, ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమో, కనిపిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో, మళ్ళీ బాలు ఏదైనా గొడవ చేస్తాడేమోనన్న ఆ టెన్షన్లోనే ఉంటుంది రోహిణి అయితే. ఇంకా అలా ఉండగా శృతి తీసిన నగలన్నీ అక్కడ పెట్టేసరికి ఎప్పుడు ప్రభావతి ఒక బ్యాగ్ వేసుకుని వస్తుంది కదా, బ్యాగ్ వేసుకురావడంతో గబగబా ఆ బ్యాగ్లోని నగలు కొన్ని తీసి శోభ ప్రభావతి బ్యాగ్లో వేసేస్తుంది. అంటే శృతి పెట్టుకున్న నగలు వేసేసేసరికి అందరూ భోజనానికి వెళ్ళిపోతారు. భోజనానికి వెళ్ళి అందరూ చక్కగా భోజనం చేసి నవ్వుకుంటూ మాట్లాడతారు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో కదా ఇంట్లో వాళ్ళు భోజనాలు చేసేది. సో అందరూ భోజనాలు చేసి చాలా చక్కగా అందరూ మాట్లాడుకుంటారు. మాట్లాడుకునేసరికి శోభ ఎప్పుడు వెళ్ళినట్టు గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్ళేసరికి అది ఫంక్షన్ హాల్ కావడంతో ఎక్కడ పడితే అక్కడే సీసీ కెమెరాలు ఉంటాయి. అది రెడీ అయ్యే గది కాదు, వేరే గదిలో వేస్తుంది. సో సీసీ కెమెరాలు ఉంటాయి. సీసీ కెమెరాలు ఉండేసరికి అవన్నీ కూడా నగలు తీస్తూ ఉండగానే నగలు కనిపించట్లేదు అని చెప్పి సురేంద్రకి చెప్తుంది. చెప్పేసరికి సురేంద్ర కాస్త నగలు ఎక్కడున్నాయో వెతికించండి, ఎవరూ బయటికి వెళ్ళలేదు, బయట వాళ్ళు ఎవరూ గదుల్లోకి రాలేదు కాబట్టి, ఇంట్లో వాళ్ళే గదిలోకి వచ్చారు కాబట్టి, అందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఎవరు తీసినా ఇక్కడే ఉంటాయి కదా అని మొత్తం పోలీసులకి ఫోన్ చేసేస్తాడు సురేంద్ర. ఫోన్ చేసేసరికి ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన హ్యాండ్ బ్యాగులు అందరి కూడా ఓపెన్ చేసి చూపించమంటాడు. అందరి కూడా ఓపెన్ చేసి చూపించమనేసరికి కామాక్షి వాళ్ళు కూడా వస్తారు కదా, ఎందుకంటే మగపిల్ల తరపులు కదా. సో కామాక్షి వాళ్ళు కూడా ఉండడంతో నగల బ్యాగులు అందరి ఓపెన్ చేసి హ్యాండ్ బ్యాగులు చూపించేసరికి ప్రభావతి బ్యాగ్లో నెక్లెస్ దొరుకుతుంది. దొరికేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఈవిడే అండి తీసింది అని చెప్పాను, కానీ నాకు తెలీదు, నేను తీయలేదు అనగాని, మీరు తీయకుండా మీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది ఈ నెక్లెస్? అందుకనేనా ఇందాక నెక్లెస్ బాగుంది, నగలు బాగున్నాయని చెప్పావు, చెప్తే అడిగితే ఒక నగ నీ మొహాన్ని కొట్టేదాన్ని కదా, ఎంత చీపు బుద్ధ అని చెప్పనేసరికి మర్యాదగా మాట్లాడండి అత్తయ్య అని చెప్పాను. కానీ మర్యాద ఏంటి మర్యాద? నగలు తీసుకుని బ్యాగ్లో వేసుకుని పట్టుకెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకి మర్యాద ఇవ్వాలా? పోలీస్ ఇన్స్పెక్టర్ తీసుకువెళ్ళి ఇలాంటి పిచ్చి పని చేసినందుకు అస్సలు వదిలిపెట్టద్దు, స్టేషన్లో పెట్టండి, మా నగ మాకు ఇప్పించండి అని చెప్పనేసరికి ఆ నెక్లెస్ కాస్త తీసి ఇచ్చేస్తారు. ప్రభావతిని కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. బాలుకి చాలా కోపం వస్తుంది. ఒరే బాలు, టెన్షన్ పడకు అని చెప్పి ఇంకా అనేసరికి ఈలోపు మీనా కాస్త రవి దగ్గరికి వెళ్తుంది. రవి, ఈ ఫంక్షన్ హాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, చూడు, సీసీ కెమెరాల్లో ఎక్కడైనా ఎవరైనా అత్తయ్య గారి బ్యాగ్లో వేశారేమో, అత్తయ్య గారికి అలా దొంగతనం చేసే బుద్ధి లేదు కదా రవి, మీ అమ్మను మీరు నమ్మకపోతే ఎవరు నమ్ముతారు, ఒక్కసారి చెక్ చేయించు అని చెప్పనేసరికి వెంటనే సీసీ ఫుటేజ్లు చెక్ చేసే వాళ్ళ గది వెళ్ళేసరికి అక్కడ కాస్త సీసీ ఫుటేజ్ చెక్ చేయమనగానే మొత్తం ఫంక్షన్ అంతా కూడా చెక్ చేసుకుని చివరికి వచ్చేసరికి అందరూ కూడా గదిలోంచి వచ్చేసాక ప్రభావతి హ్యాండ్ బ్యాగ్ని బయట నుంచి లోపలికి తీసుకువెళ్తుంది. అంటే ఆ డ్రెస్ చేయించుకునే గదిలో సీసీ కెమెరాలు ఉండవు కదా, ప్రభావతి హ్యాండ్ బ్యాగ్ బయట గదిలో ఉంటుంది. బయట గదిలో ఉండేసరికి బయట నుంచి ప్రభావతి హ్యాండ్ బ్యాగ్ని శోభ లోపలికి తీసుకువెళ్ళి మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చి ఎక్కడ ఉండేది అక్కడే పెట్టేస్తుంది శోభ. అది కాస్త సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యేసరికి ఇదిగో వదిన అని చెప్పాను. కానీ అసలు మీ అత్తగారికి అత్తయ్య గారి హ్యాండ్ బ్యాగ్తో సంబంధం ఏముంది అంటే, మీ అత్తయ్య గారి హ్యాండ్ బ్యాగ్లో మీ అత్తగారే వేసింది,
దొంగ అత్తయ్య గారు కాదు, మీ అత్తగారే కావాలని అవమానించింది అని చెప్పనేసరికి ఏంటి మీనా అని చెప్పాను. కానీ ఒక్కసారి ఇది చూడు శృతి, అత్తయ్య గారిని హ్యాండ్ బ్యాగ్ని మీ అమ్మగారు గదిలోకి తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ ఉండేది అక్కడ పెట్టేశారు. అంటే నెక్లెస్ మీ అమ్మగారే కావాలని హ్యాండ్ బ్యాగ్లో వేసి అత్తయ్య గారిని అరెస్టు చేయించారు. అడుగు శృతి అని చెప్పనేసరికి మమ్మీ అంటూ గట్టిగా పిలుస్తుంది శృతి. ఏంటి శృతి అని చెప్పాను. కానీ ఏంటి మమ్మీ ఎంత చీప్గా ప్రవర్తిస్తున్నావు, అసలు నువ్వు ఇలాగ ప్రవర్తిస్తావని కలలో కూడా అనుకోలేదు అని చెప్పాను. కానీ నేనేం చేశాను, నువ్వేం చేసావా, మా అత్తయ్య గారి హ్యాండ్ బ్యాగ్తో నీకేం పని మమ్మీ అని చెప్పాను. కానీ మీ అత్తయ్య గారి హ్యాండ్ బ్యాగ్గా, మీ అత్తయ్య గారి హ్యాండ్ బ్యాగ్ నేనెందుకు తీస్తాను అని చెప్పాను. కానీ నువ్వే తీసావు మమ్మీ. బయట తగిలించి ఉన్న హ్యాండ్ బ్యాగ్ని కాస్త తీసుకువెళ్ళి నేను డ్రెస్ చేంజ్ చేసుకున్న రూమ్లోకి వెళ్ళి అందులో ఉన్న నెక్లెస్ని మా అత్తయ్య గారి హ్యాండ్ బ్యాగ్లో వేసేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చి ఎక్కడ ఉండేదో అక్కడ పెట్టేశావు. ఎంత చీప్గా ప్రవర్తిస్తావని అనుకోలేదు. ఎందుకని, రవిని నన్ను ఆ ఇంటి నుంచి బయటికి తీసుకురావడం కోసమే కదా. నువ్వు డాడీ మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను మమ్మీ. ఏదేమైనా శృతిని రవిని ఆ ఇంటి నుంచి తీసుకొచ్చేయాలి అని మీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. కానీ చాలా తప్పు మమ్మీ. రవిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి దూరం చేసి తీసుకొచ్చిన రవి మన ఇంటి దగ్గర ఇమడలేడు. ఎందుకంటే అందరితో పాటు కలిసి ఉండే మనస్తత్వం ఉన్న రవి మన ఇంట్లో ఉండలేడు. అయినా ఇల్లరికం రావాల్సిన అవసరం రవికేంటి? అయినా రవిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం నాకు ఇష్టం లేదు. చాలా తప్పు చేశారు మమ్మీ. మీరే వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మా అత్తగారికి క్షమాపణ చెప్పి విడిపించకపోతే మాత్రం నువ్వే దొంగతనం చేసావని కేసు పెట్టాల్సి వస్తుంది, ఈ సీసీ ఫుటేజ్ని ఆధారంగా చూపించి అని చెప్పనేసరికి వద్దులే అని చెప్పి, మీరు మా అత్తయ్య గారిని దొంగ కింద ముద్రించాలనుకున్నారా అంటూ ఇంకా బాలు ఇటు రవి అందరూ కూడా మాట్లాడేసరికి ఇంకా వీళ్ళిద్దరూ మొత్తం అందరూ కూడా వచ్చి ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత వదిలేసేయండి అని చెప్పాను. కానీ సరేనని వదిలేసిన తర్వాత నిన్ను ఎవరు విడిపించారో తెలుసా అమ్మా? వదిన తెలివితేటల వల్లే సీసీ ఫుటేజ్ చెక్ చేశాను. సీసీ ఫుటేజ్ చెక్ చేయడం వల్లే నువ్వు తప్పు చేయలేదని అక్కడ నిరూపించి మా అత్తగారే నిన్ను విడిపించేటట్టు చేశాము. వదిన్ని చాలా తక్కువ అంచనా వేస్తావు, ఎప్పుడూ వదిన్ని లోకువ చేసి మాట్లాడతావు. ఈరోజు నువ్వు జైల్లోంచి బయటికి రావడానికి కారణం వదిన. ఎప్పటికైనా నీ మనసు నీ బుద్ధిని మార్చుకుంటే బాగుంటుందని చెప్పాను. కానీ అవునాంటీ, మీనాయే లేకపోతే చాలా ప్రాబ్లం అయి ఉండేది. మీనాయే కనుక సరైన సమయానికి ఆలోచన రాకపోయి ఉంటే ఖచ్చితంగా మీరు అందరు జైల్లోనే ఉండేవారు. మేము నమ్మం, మీరు దొంగతనం చేశారంటే నమ్మం. కానీ నమ్మకాల మీద సాక్ష్యాలు నిలబడవు కదా. సాక్ష్యాలు కావాలి. సాక్ష్యం సంపాదించడానికే మీనా ఆలోచన చేసింది అని చెప్పి శృతి చెప్పేసరికి ప్రభావతి కాస్త బుర్ర దించుకుంటుంది. ఇంకా అందరూ ఇంటికి వచ్చేస్తారు. ప్రభావతి హాల్లోనే అలా కూర్చునిపోయి ఉంటుంది. ఏంటి ప్రభా, దేని గురించి ఆలోచిస్తున్నావు? నీకంత అవమానం జరిగింది అనుకుంటున్నావా? మీనా వాళ్ళమ్మ నీకు ఎంత గౌరవంగా మాట్లాడుతుంది. పేదింటి నుంచి వచ్చినా ఎంతో గౌరవంగా మాట్లాడుతుంది. అందుకే పెద్దలు అంటారు, కూతుర్ని ఉన్న వాళ్ళ ఇంట్లో ఇచ్చుకున్న కోడల్ని మాత్రం లేని ఇంటి నుంచి తెచ్చుకోవాలని. ఎందుకంటే మనకు విలువ ఉంటుందన్న ఉద్దేశంతో. అది అర్థమవుతుందా? మీనా ఎప్పటికీ గొప్పదానిలాగే ఉంటుంది. నీకెప్పటికీ మీనా ఆలోచన, మీనా మనస్తత్వం నీకెప్పటికీ అర్థం కాదు. మీనా విలువ నీకు ఎప్పటికీ తెలీదు. బాలు మీనా ఇద్దరూ కలిసి ఉండాలని కోరుకో ప్రభా. వాళ్ళు నీ కొడుకు కోడలే అన్న విషయం మర్చిపోవద్దు అని చెప్పి సత్యం చెప్తాడు. ఇంకా అంతా కూడా వెళ్ళిపోతారు. ప్రభావతి అలా ఆలోచిస్తుంది. చాలా థ్యాంక్స్ వదినా, సరైన సమయానికి నువ్వు ఆ సలహా ఇవ్వడం బట్టే అయ్యింది అని చెప్పాను. కానీ నేను చేసిందేముంది, సీసీ ఫుటేజ్లో ఏదైనా రికార్డ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతోనే చెప్పాను రవి, అంతే తప్ప వేరే ఏమీ కాదు. మొత్తానికైతే అత్తయ్యని బయటికి తీసుకొచ్చావు కదా మీనా, నువ్వు చాలా గ్రేటు. అంత టెన్షన్లో కూడా ఆలోచన వచ్చింది అని రోహిణి అనేసరికి నాదేముంది, అత్తయ్య గారు బాగుండాలనే కోరుకోవాలి. మన అత్తవారిల్లు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇబ్బందులతో, ఇరకాట్లతో, బాధల్లో, కష్టాల్లో ఉండాలని కోరుకోకూడదు. ఎందుకంటే మనం ఈ ఇంటి కోడళ్ళం. మనం ఈ ఇంటి గౌరవాన్ని, పరువుని కాపాడాలి అని చెప్పి మీనా అయితే అంటుంది. ఆ మాటలన్నీ వింటుంది ప్రభావతి అయితే. మరి ప్రభావతిలో మార్పు వస్తే బాగున్ను. రావాలని మీరు కోరుకుంటే ఇలా జరగాలని, ఇలాగే జరుగుతుందని
కోరుకోవాలని ఆశిస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.